మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐజిమ్. ఈరోజు మనతో పాటు డెంటల్ సర్జన్ హేమంత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. సార్, చాలామందికి అంటే పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నవాళ్ళకి కావచ్చు, కొంతమందికి టీత్ ఊడిపోతాయి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో అంటే ఈ పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి కానీ లేదా లూజ్ టీత్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. మనకు టీత్ ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయి పడిపోవటం, లేదా ఒక్కొక్కసారి బాగా పుచ్చు పన్ను వచ్చేసి అది తీవ్రంగా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ టీత్ మనం తీయించుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాటికి మనకు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఫిక్స్డ్ డెంటల్ బ్రిడ్జెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఏదైతే మనకు పన్ను పుచ్చు వచ్చిందో దానికి రూట్ కెనాల్ చేసి దాని మీద మనము క్యాప్ లాగా ఇస్తాం. సో ఇన్ కేస్ ఒకవేళ మనకు పన్ను లేదు అనుకోండి, అక్కడ డెంటల్ బ్రిడ్జెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనకు పళ్ళు లేనప్పుడు పక్కన స్ట్రాంగ్ టీత్ ఉన్నప్పుడు దాని సపోర్ట్ తోటి మనము ఫిక్స్డ్ టీత్ పెట్టుకునే దాన్ని మనము డెంటల్ బ్రిడ్జెస్ అంటాం, ఫిక్స్డ్ డెంటల్ బ్రిడ్జ్ అంటాం. సో అవి ఒక సొల్యూషన్ అండి. ఇంతకుముందు అది ఉండే అనమాట. సో ఇప్పుడు దానికంటే బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి లేటెస్ట్గా డెంటల్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే పక్కన టీత్ మనం డిస్టర్బ్ చేయం. సో పక్కన టీత్ డిస్టర్బ్ చేయకుండా మనకి టీత్ ఎక్కడైతే పోయిందో అక్కడ కింద ఉన్న బోన్ సపోర్ట్ తోటి విల్ రిప్లేస్ ద అనదర్ టీత్ దేర్. సో అది డెంటల్ ఇంప్లాంట్స్ అని మనకు మెడికల్ గ్రేడ్ టైటానియం తోటి డెంటల్ ఇంప్లాంట్స్ తయారవుతాయి. సో అవి బోన్లో మనం ఇన్సర్ట్ చేసి దాని సపోర్ట్ తోటి విల్ హ్యావ్ అ ఫిక్స్డ్ క్రౌన్ అనమాట. ఓకే, డెంటల్ ఇంప్లాంట్స్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అందరికీ ఒకటే? డెంటల్ ఇంప్లాంట్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ చూస్ చేసుకుంటాము. కొందరికి అంటే ప్రోటోకాల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో కొందరికి మనకు ఎముక స్ట్రెంగ్త్ అవన్నీ బోన్ స్ట్రెంగ్త్ అవన్నీ చూస్తాం అనమాట బిఫోర్ టేకింగ్ అప్ ద కేస్. డెంటల్ సిబిసిటీ అనే ఎక్స్రే ద్వారా సో ఇవన్నీ మనం స్టడీ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఇంప్లాంట్ బ్రాండ్స్ ఉంటాయి, చాలా ఇంప్లాంట్ బ్రాండ్స్ ఉంటాయి. దాంట్లో అప్రోప్రియేట్ బ్రాండ్ అకార్డింగ్ టు పేషెంట్స్ పేయింగ్ కెపాసిటీ వీ సెలెక్ట్ ద బ్రాండ్ అనమాట. అండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక మనకు డెంటల్ సర్జరీ మైనర్ సర్జరీ ద్వారా విల్ ఇంప్లాంట్ ఇన్ టు ద బోన్. దాని మీద మనకు వేరియస్ కంపోనెంట్స్ ద్వారా వి ఫిక్స్ క్రౌన్ ఆన్ టు దాట్. సో దీనిలో రకరకాలు చాలా ఉంటాయండి. బేసల్ ఇంప్లాంట్స్ అని, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. సో అలా డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఆ క్లినికల్ సిచ్యువేషన్కి ఏది యాప్ట్ అవుతుంది అని చూసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అని, టూ పీస్ ఇంప్లాంట్స్ అని. అండ్ ఒక్కొక్కసారి కొందరు మీరు యాడ్స్ చూస్తూ ఉంటారు, 3 daysలో ఫిక్స్డ్ టీత్ ఇస్తాము. సో అదేంటంటే ప్రోటోకాల్స్ అనమాట. సో ఇమీడియట్ లోడింగ్ ప్రోటోకాల్ అంటాము, డిలేడ్ లోడింగ్ ప్రోటోకాల్ అంటాము. ఒక్కొక్కసారి పేషెంట్కి ఫ్రంట్ టూత్ వెళ్ళిపోతాయి. పేషెంట్ విల్ బి వర్కింగ్ జాబ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో రేపు ఎల్లుండి వరకే వాళ్ళకి ఒక టీత్ కావాల్సి ఉంటుంది. సో అటువంటి టైంలో వీ గో ఫర్ ఇమీడియట్ లోడింగ్ ప్రోటోకాల్స్ అనమాట. అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంప్లాంట్ పెట్టేసి దాని మీద ఇమీడియట్గా వితిన్ 1 or 2 days వీ గో ఫర్ రెస్టరేషన్. సో దానికి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఇవన్నీ క్లినికల్ సినారియోస్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వాట్ ఈజ్ ప్లస్ అండ్ మైనస్ ఇన్ ఈచ్ క్లినికల్ సినారియో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంట్ విల్ అండర్స్టాండ్ అండ్ పేషెంట్ విల్ చూస్ వన్ ఆప్షన్ అనమాట. ఓకే, సో ప్లస్ అండ్ మైనస్ అన్నారు కదా, సో ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకు పక్కన టీత్ ఇంతకుముందు పద్ధతి డెంటల్ బ్రిడ్జెస్ లాగా కాకుండా మనం ఇండిపెండెంట్ ఆఫ్ అడ్జసెంట్ టీత్, అంటే పక్కన టీత్ డిస్టర్బ్ చేయకుండా మనం డెంటల్ క్రౌన్ అనేది పెడుతున్నాం. డిసడ్వాంటేజ్ వచ్చేసి మైనర్ సర్జరీ, ఎందుకంటే ఇట్స్ ఎ సర్జికల్ ఎక్స్పీరియన్స్. బేసికల్గా మీకు రూట్ కెనాల్ క్యాప్స్ బ్రిడ్జెస్ ఏమో నాన్ సర్జికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, ఇదేమో సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంచెం మైల్డ్ పెయిన్, డిస్కంఫర్ట్ ఇవి ఉన్నా సరే వీ మేనేజ్ దెమ్ ఎఫెక్టివ్లీ. బట్ స్టిల్ మోర్ దాన్ అ బ్రిడ్జ్ కొంచెం మైనర్ డిస్కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్కి అండ్ ఫాలో అప్ అనేది కూడా ఇంపార్టెంట్. దీంట్లో డెంటల్ ఇంప్లాంట్స్లో మీకు ఫాలో అప్ ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 6 months ఫస్ట్
ఎవ్రీ 6 months to 1 yearలో మనకు డెంటల్ పేషెంట్ వచ్చేసి ఫాలోఅప్లో ఉండాల్సి వస్తుంది. సో ఫాలోఅప్ చేసుకునే ఇది కూడా పేషెంట్కి కంపల్సరీ అవసరం అనమాట. ఫాలోఅప్ లేకుంటే మళ్ళీ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ డెంటల్ ఇంప్లాంట్స్కి ఎంత టైం పడుతుంది? డెంటల్ ఇంప్లాంట్స్ మనం ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ యూజువల్గా డిలేడ్ లోడింగ్ ప్రోటోకాల్ అయితే ఆఫ్టర్ 3 months వీ గో ఫర్ క్యాప్ అనమాట, క్యాప్ ఫిక్సేషన్. సో ఆ ఇంప్లాంట్ ఏదైతే ఉందో బోన్లో మీకు ఫిక్స్ అయిపోతుంది. బోన్లో మనకు సరౌండింగ్ బోన్ తోటి ఇట్ అటాచెస్, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఆసో ఇంటిగ్రేషన్ అంటాం. సో ఆ ఇంప్లాంట్ వచ్చేసి ఆ బోన్లో ఇంటిగ్రేట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 3 months పడుతుంది. సో మనకు 3 months తర్వాత క్యాప్ ఇస్తాం. కొన్నిసార్లు ఏంటంటే వితిన్ ఫ్యూ డేస్, కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఫ్యూ డేస్లోనే కావాల్సి ఉంటుంది. సో దానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వితిన్ 3 to 5 days, 3 to 7 days లోపు కూడా మనం క్యాప్ ఇవ్వగలుగుతాం అనమాట. ఓకే, సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఫుడ్ తీసుకునే విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రాపర్ ఓరల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ స్మోకింగ్ కంపల్సరీ మానేసేయాలి. బికాస్ స్మోకింగ్ అనేది మీకు డెంటల్ ఇంప్లాంట్ చుట్టూ చాలా స్టిక్కీ ఫుడ్ అటాచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. స్మోకింగ్ వల్ల మీకు అక్కడ పెరి ఇంప్లాంట్ బోన్ లాస్ అంటాం, పెరి ఇంప్లాంటైటిస్ అంటాం. సో పెరి ఇంప్లాంటైటిస్ లేకపోతే డెంటల్ ఇంప్లాంట్ ఫెయిల్యూర్ కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో స్మోకింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. ఫస్ట్ 3 months అంటున్నారా? లేదు, రెగ్యులర్ ఒకసారి ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత మీకు స్మోకింగ్ అనేది ఏం చేస్తుందంటే ఓరల్ హైజీన్ అనేది కంప్లీట్గా అది మనం లో ఓరల్ హైజీన్లో వెళ్ళిపోతారు పేషెంట్స్ స్మోకింగ్ వాళ్ళు. సో ఖచ్చితంగా స్మోకింగ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో స్మోకింగ్ వాళ్ళకి చేయొద్దు అని కాదు, కాకపోతే వీ డూ ఇంప్లాంట్స్ ఫర్ దెమ్, బట్ విల్ సే ఆల్ ద ప్రికాషన్స్ ఫర్ దెమ్. సో స్మోకింగ్ మానేస్తే చాలా మంచిదండి, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ ఓరల్ హెల్త్ కానీ చాలా మంచిది. అండ్ రెగ్యులర్ డెంటల్ ఫాలోఅప్స్ అవసరం పడుతుంది. ఇంప్లాంట్స్ చేయించుకున్న తర్వాత మనకు మైనర్ బోన్ లాస్ అనేది ఉంటుంది. సో మనకు ఫస్ట్ 1 yearలో బోన్ లాస్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అండ్ తర్వాత కూడా ఫాలోఅప్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మనకు బోన్ లాస్ ఎక్కువ అవుతుందంటే మళ్ళీ కొన్ని అంటే లైక్ లేజర్ ప్రొసీజర్స్ ద్వారా మళ్ళీ అది క్లియర్ చేసుకొని మళ్ళీ వీ కెన్ బోన్ గ్రాఫ్ట్ అటువంటివి పెట్టుకొని అది మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఏదైతే మనం ఇంప్లాంట్స్ పెట్టుకున్నామో ఇట్ ఈస్ లైక్ కంటిన్యూస్ ఫాలోఅప్లో పేషెంట్ ఉన్నట్టయితే మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాము మేము ఇంకా మర్చిపోతాం దాని గురించి అన్నట్టు ఉండదు. 6 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి వితిన్ లేదు అంటే అట్లీస్ట్ 1 yearకి ఒకసారి డాక్టర్ని కలిసి మళ్ళీ ఎక్స్రేస్ తీసుకొని హౌ దే ట్రీట్మెంట్ ఈజ్ రెస్పాండింగ్ అనేది చూసుకోవాలి. సో ఖచ్చితంగా ఫాలోఅప్ మీద చాలామంది మెయింటెనెన్స్ అండ్ ఫాలోఅప్ ఒకవేళ ప్రాపర్గా చేసుకోలేకపోతే డెంటల్ ఇంప్లాంట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కొక్కసారి మీకు 4-5 years తర్వాత ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొకటండి. జనరల్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే ఎన్ని ఇయర్స్ వరకు? యూజువల్గా ఒకసారి ఇంటిగ్రేట్ అయిన తర్వాత ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తూ రెగ్యులర్ హెల్త్ కూడా ప్రాపర్గా, అంటే డయాబెటీస్ కానీ లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటూ ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేసినట్టయితే అట్లీస్ట్ ఈజీగా మనకు 20+ years ఉండే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు. ఓకే, ఫుడ్ తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు? సో ఫుడ్ అనేది డెంటల్ ఇంప్లాంట్స్ తోటి మరి సివియర్లీ అంటే లైక్ చాలా హార్డ్ డైట్ తీసుకోకూడదండి ఎప్పుడైనా సరే. ఈవెన్ దట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఫర్ రెగ్యులర్ టీత్. సో డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత లైక్ నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఇప్పుడు జామకాయ గింజలు లేదా లైక్ షుగర్ కేన్ డైరెక్ట్గా బైట్ చేయటం. షుగర్ కేన్ మనకు హార్డ్ షుగర్ కేన్ ఉంటుంది కదా, సో అది డైరెక్ట్గా బైట్ చేయటం, లేకపోతే నాన్ వెజ్లో బోన్స్ కానీ బైట్ చేయటం. ఈవెన్ దట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఫర్ న్యాచురల్ టీత్ కూడా ఒక్కొక్కసారి విరిగిపోతుంది. సో అంత హార్డ్ డైట్ అనేది తీసుకోవడం మంచిది కాదు. ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆర్టిఫిషియల్ టీత్ ఈస్ టు హ్యావ్ నార్మల్ ఫంక్షన్. సో దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్కి లోడ్ చేయకూడదు. సో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ 95-96% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్, బట్ స్టిల్ పేషెంట్ కంప్లైంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, సో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.